2004 ఆఫీసులు పెట్టినా రోజుకు 50-100 మందికి అన్నం పెడతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా బయట ప్రజలకైనా. ఓకే, ఏ సొంతం పాల వ్యాపారం చేసి చేసుకున్నాం. ఇవాళ చిన్నగా ఒక 300 బర్రెలు అమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం. కాంగ్రెస్ పార్టీ కోసం ఫ్లాట్లు అమ్ముకున్నాం. మా అన్నదమ్ముల కాడ అప్పులు చేసిన. ఓకే, 10-12 కోట్ల అప్పులు చేసిన. లేదు మా దోస్తాన్లు అందరి కాడ అది ఒలి పెట్టినా ఒక కంపెనీలో షేర్ పెడితే పైసలు వస్తాయి. గాంధీ భవన్లో పెట్టినా. ఇప్పుడు కాంగ్రెస్ బ్యానర్ కోసం పెట్టినా. ఏఐసిసి ఒకసారి ఢిల్లీకి పోతే 2 లక్షల ఖర్చు. ఓకే, ఒక ఓటాలు ఉండాలంటే ఒక రోజుకు 10,000, 10 రోజులు ఉండాలి. ఏఐసిసి రిపోర్ట్లు ఇక్కడి నుంచి ఓబీసీ తీసుకొని ఆంధ్రాలోకి వెళ్ళి తీసుకొని ఆడ ఇవ్వాలి. మా చైర్మన్కి ఇవ్వాలి, నేషనల్ చైర్మన్కు. ఇవన్నీ కష్టపడ్డా, ₹1 తినలే ఇప్పటివరకు. మరి మాలాంటి వాళ్ళకి ఇస్తే కదా కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయ్యేది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలని ఉన్నదా? ఫస్ట్ నాకు అది చెప్పురి. 4 నెమ్మడేసుకొని తిరుగుతున్నావు. వాళ్ళు నీ సుట్టపోలే, ఎవడు బయట వాళ్ళు లేడు. అయోధ్య రెడ్డి నీ సుట్టమే, జయపాల్ రెడ్డి నీ సుట్టమే, అజిత్ రెడ్డి నీ సుట్టమే, రోహిన్ రెడ్డి నీ సుట్టమే, ఆయన పేరేంది పట్నం నరేందర్ రెడ్డి నీ చుట్టమే, రంజిత్ రెడ్డి నీ చుట్టమే. ఇలా అందరినీ ఎమ్మడే ఉండే. మా కాడ గేట్లు తీర్తలేవు అవుతుంది. అసలు కాంగ్రెస్ వాడు పోదామంటే సెక్రటరీలకు నెంబర్ రాదు. నిన్ను కలుద్దామంటే నీ ఇంటికాడ గన్మెన్లు పోలీసు వాళ్ళు, నిన్ను కలుద్దామంటే బాధలు చెప్పుదామంటే రానే రావు. ఇవాళ ఎవడైతే మొన్న టీఆర్ఎస్ నుండి మా మీద మమ్మల్ని దొక్కేసిండో వాడే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మా అమ్మలను దొక్కేస్తుండు. పార్టీలు మారినాయి కానీ పర్సన్స్ మారలే. పర్సన్స్ ఏం మారలే. ఒకటో పార్టీ తిరిగే కొడుకులేదు ఎట్లుంటది మరి. ఇప్పుడు మా జీవన్ రెడ్డి అన్నాగా ఎందుకు పోయింది ఇలా రాజగోపాల్ రెడ్డి అని ఎంత కష్టపడుతుండు. ఈడ ముఖేష్ గౌడ్ విగ్రహం పెడితే బరాబర్ మేరు గెలుస్తాం. ఈడ మీరు ఈ పక్క బయటకు. కానీ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది, ఓట్లు కూడా వస్తాయి కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక ఇంటెన్షన్ తోటి పెట్టిరని తెలుస్తా ఉంది. ఏ డివిజన్ ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ చుట్టాలు? సీనియర్ ఎన్టీఆర్ సార్ అంటే అందరికి ఇష్టమే ఆయన. కానీ ఏడున్నారు చెప్పు ఆయనకు? మా అంబర్పేటలో ఉన్నారా, ఖైరతాబాద్లో ఉన్నారా, జూబ్లీస్ ఉన్నారా? ఇక ఆయన ఒక్క విగ్రహం పెట్టాగానే అంటే మరి ఆయన విగ్రహం పెట్టుకునే పార్టీ పెట్టరాదు, సీఎం అవుతావు కదా నువ్వు. మా పార్టీని మాకు వదిలేస్తే మేము సీఎం అవుతాం కదా, అంతే కదా. మా ఉత్తమ్ సార్ నన్ను చేసుకుంటాం సీఎం, మా బట్టి సార్ నన్ను చేసుకుంటాం, మా శ్రీధర్ బాబుని చేసుకుంటాం, మా దామన్నని చేసుకుంటాం, మా షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం అని చేస్తాం. మా మైనార్టీ సోదరులు ఎప్పటి నుంచో సీఎం కావాలని ఉంది మా మైనార్టీలకు. మా దళిత బిడ్డకి చేస్తాం, మా దామోదర్ నరసింహన్న. ఇక టీఆర్జీ తర్వాత వాళ్ళు కాలేదు కదా, మీరే అవుతారు కదా. బాధ అనిపిస్తుంది కదా. ఏం బాధ అనిపించిందా నిజంగా? అంటే సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆడ పెడితే నిజంగా ఒక ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడిగా, ఏఐసిసి లీడర్గా బాధపడ్డరా? ఘోరంగా బాధపడ్డా, నిజంగా ఘోరంగా బాధపడ్డా. అదే ప్లేస్లో నువ్వు ఇవాళ సాకాల ఐలమ్మది పెట్టుంటే, కుమరం భీమది పెట్టుంటే, బెల్లి లలితక్క జాన కోగిల తెలంగాణ మలిదేశ ఉద్యమంలో పనిచేసిన ఆమెది పెట్టుంటే, వడ్ల కులం ఎవరు మారోజు వీరన్నది పెట్టుంటే, నువ్వు ఎర్ర సత్యమది పెట్టుంటే ఇలా ముద్రాజు బిడ్డలు గుండెలలో పెట్టుకుంటుండే. ఓకే, జామవంతుంది పెట్టపోయినావు. ఇలా ఎస్సీ బిడ్డలు అంతా మన ఎమ్మడి ఉంటుండే కదా. ఇలా అనేక వర్గాలలో మరి ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం సత్యనారాయణది పెట్టపోయినావు. ఎందుకు ఇలా పెడతలేవు? ఎర్ర సత్యం అన్నది పెట్టపోయినావు. కుమారం భీం దాంట్లో ఇంకో మధ్య రామలాల్ ఉన్నాడు, ఆయనది పెట్టపోయినావు. పోని వెమలక్కుల నాయన ఉన్నాడు, ఆయన తెలంగాణ కోసం పొట్లాడినాడు. వెమలక్కుల నాయనది పెట్టపోయినావు. గద్దార్ అన్నది పెట్టపోయినావు. గద్దార్ అన్న సచ్చే ముందు రేవంత్ని గెలిపిస్తా అన్నాడు కదా, మరి ఆయనది పెట్టపోయినావు. పెట్టరు, బరాబర్ పెట్టరు. అధికారం వాళ్ళ చేతులు ఉంటుందా అన్న? విగ్రహం ఉంటుందేమో తీసేసే ప్రయత్నం. కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు, కత్తి ఆలదే కానీ పొడిచేది అయితే మనోనే. పొడిచేది మనోడే, కత్తి ఆలదే పొడిచేది అయితే మనోనే. అంటే పొడిచేది మనోడే కదా, కత్తి ఆలదే కదా. అది జరిగింది ఇవాళ. ఇప్పుడు అంటే కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అంటారా? రేవంత్ రెడ్డి పొడుచుకుంటూ లేదు కానీ మమ్మల్ని అయితే పొడుచుతురుగా. అంటే మీ ఒరిజినల్ కాంగ్రెస్ అన్నా? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటుందా మరి? ఆ విగ్రహం ఉంటుందా? ఏమన్నా తీసేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి, ఆ విగ్రహం ఉండదు, తొలగిస్తామని కూడా. ఇది తెలంగాణ. వేలాది మంది చనిపోయినా పోరాటం ఆగలేదు. వేలాది మందిని పూటకు ఎన్కౌంటర్లతో చంపినా కూడా పోరాటం ఆగలేదు. ఇది తెలంగాణ. రక్తం మరిగే తెలంగాణ, అన్నం లేకున్నా కొట్లాడే తెలంగాణ, ఆకలి ఉన్న కొట్లాడే తెలంగాణ, నీ బుల్లెట్లకు ఎదురు గుండె చూపించిన తెలంగాణ, అమరులు అయిన తెలంగాణ, అమరత్వంలో రక్తంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ. ఆగదిగా పోరాటం నువ్వే గెలికినావు, నువ్వే భూస్థాపితం, కథం. ఈ పోరాటంలో ఆరంభం ఎవరు చేస్తారో ప్రజలు చేస్తారు. చలో దానికి సిద్ధం. అవసరమైతే
తెలంగాణ అటు ఇటు అవుతుందంటే నేను కూడా అలా పోయి కొట్లాడతా, బరాబర్ నా ప్రాంతం కోసం కొట్లాడతా. ఓకే. ప్రజల మీద కోపం లేదు, ఆంధ్ర ప్రజల మీద, పాపం వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే. తెలంగాణ ఇప్పటికి చూస్తున్నాం. ఈడ నువ్వు విగ్రహాలు 2 పెట్టినావు, ఒకటి మా పార్టీ ఉంది పెట్టినావు, ఒకటి మీ పార్టీ ఉంది పెట్టినావు. ఓకే, తెలంగాణ ఉద్యమకారులది, ఈడ పవన్ కళ్యాణ్ది, టీడీపీది, ఇంకో 4 పార్టీలు ఆంధ్రలో నడిచినట్టుగా మా తెలంగాణ పార్టీని కూడా ఆడ నడిపిరి, మీ పార్టీని ఈడ నడవనిస్తాం. బరాబర్ యుద్ధం చేస్తాం, సిద్ధంగా ఉంటాం, జై భీమ్ అంటాం. రాబోయేది రేవంత్ అన్న లాస్ట్గా సీఎం, రాబోయేది బహుజన బిడ్డే సీఎం, బహుజనులే సీఎం. ఇలా ఒక మాట అడుగుతా సింహాద్రి గారు, నిన్ను చెప్పండి. బెల్లి లలితక్క కంటే కవిత పెద్దదా కాదా? గట్టిగా ఇప్పుడు నువ్వేం భయపడతా? నేను భయపడతానా? కాదన్నా, పైసలే తెచ్చుకోలేగా, నేనేం తెచ్చుకుంటానా? బెల్లి లలితక్క కంటే గొప్పదా? కాదు 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 కదా. కాదు. మరి వాళ్ళ అల్లుడు బెల్లి శేఖర్తో పార్టీ పెట్టిద్దాం, వాళ్ళ నాయన వాళ్ళ అన్న బెల్లి కృష్ణతో పార్టీ పెట్టిద్దాము, బెల్లి లలితక్క బిడ్డతో పార్టీ పెట్టిద్దాం. నడుస్తుందా? నడుస్తుంది. ఎందుకు నడవదు? నడవదు. ఎందుకు నడవదు? ఈమెగాడ కోర్టు ఉండే. ఇప్పుడు బెల్లి లలితక్క ఉద్యమమే చేసింది, కేసీఆర్ బిడ్డ ఉద్యమం చేసిన అన్నది నాకు తెలియదు. కానీ మరి ఆమె కాడ మరి ప్యాలెస్లు కోర్టులు ఉన్నాయి, మరి బెల్లి లలిత ఇంట్లో ఇల్లే గది లేదు వాళ్ళకు. సాంబశివుని బిడ్డ పార్టీ పెడితే నడుస్తుందా? అంటే పైసలు ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి కదా. ఎందుకు బలం? ఎందుకు ఓట్లు వేసేటోని మీకోసమే కాదు త్యాగాలు చేసింది. మీరు ఓట్లు వేయడానికి ఏం బాధ? అంబేద్కర్ సార్ మనవాడు వచ్చి పార్టీ పెడితే దేశంలో నడుస్తుందా? పూలే వారసులు వచ్చి పెడితే నడుస్తుందా? పెరియర్ రామస్వామి పెడితే నడుస్తుందా? సాహు మహారాజులు పెడితే నడుస్తుందా? మరి వీళ్ళు పెడితే ఎందుకు నడవాలనే? మరి ఆ జ్ఞానం ఎవరికి రావాలన్నా? మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్న ఓటరు దేవుళ్ళకు, ప్రజలకు రావాలి. అమ్మా, మీ విద్యను నమ్ముకుంటారు, మీ ఆరోగ్యాన్ని నమ్ముకుంటారు, మీ బిడ్డల మీద ఒక్కొక్కరి మీద 20-20 లక్షల రూపాయలు అప్పేసిరు, మీ బతుకులు ఖరాబ్ చేస్తారు. ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్కి పోతున్నాం, మేము ప్రైవేటు కాలేజీలు ఓపెనింగ్కి పోతున్నాం, ప్రైవేటు స్కూల్లో ఓపెనింగ్కి పోతున్నాం. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటళ్లకు బాగు చెయ్యం మేము. మీరు మా పార్టీకి ఓట్లు వేయాలి, మా బీఆర్ఎస్కి వేయాలి, మా బీజేపీకి వేయాలి, మా కాంగ్రెస్కి వేయాలి. మీ ప్రజల్ని మాత్రం మేము ఉంచుతూనే ఉంటాం. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, మీ కులాలు, మీరు కుల ఫీలింగ్లు, మత ఫీలింగ్లు వదిలేసి మీ బహుజన బిడ్డల్ని, అంబేద్కర్, పూలేల బిడ్డల్ని ఆదర్శంగా తీసుకొని మీ ఇంట్లోనే ఒక సైనికుని చేసినంత రోజులు ఈ రాజకీయ అవినీతి పాలనలు తప్పై చూసుకున్నట్టయితే తమిళనాడు విజయ్ ఎస్సీ బిడ్డే ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శమైండు. ఓ ఆటో డ్రైవర్ని కూర్చోబెట్టిండు, ఒక కారు డ్రైవర్ కొడుకుని 40-50 మంది సీట్లను గెలిపించిండు. మా అంబేద్కర్ ఆశయాలతోనే ఇక్కడ కూడా ఆ సైన్యము రాబోతుంది. మీరు రెడీగా ఉండురి. అమ్మా, తెలంగాణ సామాజిక వర్గం, తెలంగాణ ప్రజలారా, మీకు మీరు తెలుసుకోండి.